ఈ వీడియోలో పూసలతో అల్లిన వెంకటేశ్వర స్వామికి పూలమాలలు, మకర తోరణాలు, జాయింట్లు అయితే ఇచ్చేద్దామండి. నేను వీడియోలోకి వెళ్ళిపోదాము. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి అబ్బా. మీరు వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోతున్నారు. ముందు లైక్ అయితే కంపల్సరిగా చేసి నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా? నేను వీడియోలోకి వెళ్ళిపోదాము. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో అల్లిన వెంకటేశ్వర స్వామి బొమ్మకు పూలమాలలు, మకర తోరణము, జాయింట్లు అయితే చేసేద్దాము, ఓకేనా? జాయింట్లు కొంతవరకు టైం చూసుకుని ఎంతవరకు అయితే ఈ వీడియో చేయగలమో అంతవరకు చేసేద్దాము, ఓకే అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికండి, మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ మినీ లారీని అల్లే విధానం షేర్ చేయమని అడుగుతున్నారు. చేద్దామండి, కొంచెం టైం తీసుకుందాము. ఈ మినీ లారీ అల్లటానికి అమ్మవారిది కూడా అల్లేసేసిన తర్వాత ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఇంకొక వీడియోతో రెడీ అయిపోతారు కదా. ఇంకో వీడియో కూడా వస్తుందండి. వెంకటేశ్వర స్వామి జాయింట్లు అయిపోయిన తర్వాత అమ్మవారిని కూడా అల్లేసిన తర్వాత పద్మావతి అమ్మవారిని తర్వాత మనం ఇంకా ఏదైనా అల్లుకుందాం, ఓకేనా? ఈ కార్ ఒకటి, మినీ ట్యాక్సీ, ఈ మినీ లారీ కానీ బాగుందండి, చాలా బాగా వచ్చింది. ఈ రెండు అల్లే విధానం నెక్స్ట్ తర్వాత చూద్దామండి. మెయిన్ మాత్రం పద్మావతి అమ్మవారిని కూడా అయిపోయిన తర్వాత అల్లే విధానం, అప్పుడు ఇంకొక ఐటెంకి వెళదాం, ఓకే అండి. మనకి ముందుగా ఏమేం కావాలి అనేది చూసేద్దామండి. ఇప్పటివరకు అసలు ఏమేమి అల్లుకున్నాము అంటే, వెంకటేశ్వర స్వామి బొమ్మ ఒకటి అల్లుకున్నామండి, 2 పూలమాలలు, 3 మకర తోరణాలకి స్తంభాలు, ఈ 3 అల్లుకున్నాము. మకర తోరణానికి పైన ఒక డిజైన్ రౌండ్గా వస్తే ఇలా ఒక బెల్ట్ అల్లే రెడీ చేసుకున్నాము. ఇక్కడ వరకు ఇంత మటుకు అల్లుకున్నాం. నేను ఇప్పుడు మనకు కావాల్సింది 2 అయితే మనకి సరిపోతాయి వెంకటేశ్వర స్వామి వరకు. ఈ స్తంభం వచ్చేసి పద్మావతి అమ్మవారికి అల్లుకున్నాం, ఇది పక్కన పెట్టేసుకున్నాము. 3 అల్లుకున్నాం కదా స్తంభాలు, అయితే 2 సరిపోతాయి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం, ఓకేనా? ఇలాంటిది కూడా ఇంకోటి అల్లుకుంటే మీరు పక్కన పెట్టేసుకోండి. అమ్మవారిది మొత్తం అల్లుకున్న తర్వాతే మనకి ఉపయోగపడుతుంది, దీంతో పని పడుతుంది, ఓకే అండి. ఇప్పుడైతే మనకి వెంకటేశ్వర స్వామి బొమ్మ ఒకటి తీసుకోండి, 2 స్తంభాలు తీసుకోండి, పూలమాలలు అల్లాం కదా, ఈ 2 తీసేసుకోండి. ఇంత మటుకు మనకు కావాలి. దీన్ని తర్వాత చూద్దాము. నెక్స్ట్ ఇంకా దీన్ని రెడీ చేయాల్సింది ఉందన్నమాట. ఇంకా కొంచెం డెకరేషన్ అయితే చెయ్యాలి. దీన్ని జాయింట్ చేసేటప్పుడు అప్పుడు దీని డెకరేషన్ చూద్దాం, ఓకే అండి. నెక్స్ట్ ఏం చూద్దామండి. ముందు వెంకటేశ్వర స్వామిని ఇలా పెట్టేసుకోండి. కుడివైపుకి, మీకు కుడివైపుకి శంకు వచ్చేటట్టు, ఎడం వైపుకి చక్రం వచ్చేటట్టుగా ముందు పెట్టుకోండి. ఎదురుగా చూసారు కదా, ఇది నేను కుడివైపు, నా చేతి కుడివైపు, ఇది నా చేతి ఎడం వైపు, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, ఇది ఒక్కటి మాత్రం చూసుకోండి, ఓకేనా? దీని తర్వాత పూలమాలలు తీసేసుకోండి, ఇలా పెట్టుకోండి ముందు పైన. మీరు ఇక్కడ చూసుకోవద్దు, ఇక్కడ చూసుకుని మీది ఇట్లా వచ్చేసింది అనుకోండి ఇబ్బంది పడిపోతారు. మీరు ఇక్కడనే చూసుకోవద్దు, మెయిన్ ఇక్కడ పెట్టుకోండి. ఇలా ఇలా రావాలి, ఇక్కడే మనం తప్పు చేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నాము, షేప్ అనేది మనకి ఇలా రావాలి కదా. ఇలా ముందు పెట్టుకున్న తర్వాతే మీరు ఇలా కిందకి వెళ్ళండి, ఇలా పట్టుకుని ఇలా. అంతేగాని ఇక్కడ పెట్టేసేసుకుని ఇక్కడ మీరు ఇలా వచ్చేసింది అనుకోండి, ఇప్పింది మనం అల్లుకున్నదంతా వేస్ట్ అయిపోద్ది, ఓకేనా? అందుకని ముందు మీరు ఇలా పైన సెట్ చేసుకున్న తర్వాత మాత్రమే. ఇది ఒక్కటి తప్పు మనం చేస్తామండి, కంపల్సరీగా అందరం చేసే తప్పు అది. మొన్న నేను జాయింట్లు ఇచ్చేసా కదా, జాయింట్లు ఇచ్చినప్పుడు కూడా నేను ఈ పైన చూసుకోలేదు, అడావిడిలో చూసుకోకుండా పెట్టిన తర్వాత మొత్తం అల్లేసిన తర్వాత ఇక్కడ చూస్తే ఇలా వచ్చింది, అర్రే అనిపించింది. ఆ తప్పు మరలా మీరు చేయకుండా ఉంటారని కంపల్సరీగా చెప్తున్నానండి. ముందు ఇలా పెట్టేసుకోండి, ఈ షేప్ అనేది ఇలా రావాలి మనకి. ఇక్కడ జాయింట్ వచ్చేస్తుంది కదా, ముందు ఈ షేప్ని మీరు ఇలా పెట్టేసుకోండి. ముందు ఒకటి పెట్టుకోండి ఇలా. ముందు ఈ 2 సింబల్స్ ఎటు ఉన్నాయో చూసుకోండి, శంకు చక్రం. మనకు కుడివైపున శంకు రావాలి, ఎడమవైపున చక్రం రావాలి. ఇలా పెట్టుకున్న తర్వాతే జాయింట్ అనేది మనం చేయాలి, ఓకేనా? తీసేద్దామండి. ముందు ఒకటి చేసిన తర్వాత ఇంకోటి మీరు చేద్దూరు చెప్తాను. నెక్స్ట్ ఇలా పెట్టేసుకోండి. మనకి ఈ జాయింట్లకు కావాల్సిన మెటీరియల్ చూసేద్దాము. నేనైతే
ఈ బ్లూ కలర్ బీడ్స్ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ నీడిల్, కట్ చేసుకుంటానికి కట్టరు, ఒక నీడిలు, ఇంత మటుకు మనకు సరిపోతాయి. నేను డబల్ తీసుకుంటున్నాను వైర్ అనేది. మీరేం చేస్తారంటే బీడ్స్ తీసుకున్న దాన్ని బట్టి మరలా మనకి ఇంకో స్టెప్ రావాల్సి వస్తుంది. సింగిల్ తీసుకోవాలా, మీరు తీసుకున్న వైరుని బట్టి డబల్ తీసుకోవాలనేది చూసుకోండి. ఈ వైర్ అయితే సన్నగా ఉంది, అందుకని నేను డబల్ తీసుకున్నాను. కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. మరలా మనం ఒకే బీడ్లో నుంచి 2 సార్లు రావాలి. మీకు ఇక్కడ టైట్ అయిపోయింది అనుకోండి, బీడ్లో నుంచి రాలేదనుకోండి ఇబ్బంది పడతారు. అది ముందే చూసుకోండి. కొంచెం అల్లిన తర్వాత మరలా ఇప్పి మనకి కొంచెం రిస్క్ అనిపిస్తుందండి. అందుకని వైర్ని మాత్రం చూసుకోండి. బాగా లావైతే సింగిల్ తీసుకోండి, సన్నం తీసుకున్నారనుకోండి డబల్ తీసుకోండి. ఓకేనా, మీకు అర్థమైపోద్ది అనుకోండి. ఓకేనా, ముందు పైన ఎలా పెట్టుకుని ఒకసారి చూసుకోండి. శంకు ఈ షేప్ అనేది ఇలా డిజైన్ ఎలా రావాలి. నెక్స్ట్ ఇలా కిందకు వచ్చేసేద్దాము. వచ్చేసి ఇక్కడ ఎలా సెట్ చేసుకుంటారంటే మనకి లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ మీకు 10 బీడ్స్ వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చాయి. 10కి మనకి వైట్ బీడ్స్ ఉన్నాయి. పూలమాలలో చూసారు కదా, ఇక్కడ పూలమాలలో వైట్ బీడ్స్ ఉన్నాయి కదా. ముందు పింక్ చూడండి, 1 2 3 4 అయిపోయాయి. 2 గ్రీన్ బీడ్స్ వేసేసాం. నెక్స్ట్ 1 2 3 4 వైట్ బీడ్స్ ఉన్నాయి. ఈ వైట్ బీడ్స్ దగ్గర నుంచి చూద్దాం. ఇక్కడ ఈ బీడ్ ఉంది కదా, కార్నర్ బీడు. ఈ కార్నర్ బీడ్ దగ్గర ఈ సెకండ్ బీడ్ రప్పించండి, వైట్ బీడ్. ఈ సెకండ్ బీడు, ఈ కార్నర్ బీడు ఇక్కడ మనకు రావాలి. దీన్ని ఎలా చేసుకుందాం. ఓకేనా, దగ్గరికి పెడతాను చూడండి. నేను చాలా దగ్గరికి పెడుతున్నాను, చూసారు కదా. ఇలా ఇక్కడే తప్పు రాకుండా జాగ్రత్త పడండి. ఇక్కడ ఈ బీడు ఎదురుగా పెట్టుకోండి. మధ్యన మనకి గ్యాప్స్ వస్తాయి. ఆ గ్యాప్స్లో మనం బీడ్స్తో ఒక్కొక్క బీడ్తో జాయింట్ అయితే ఇచ్చేస్తాం. ఈ జాయింట్ కూడా మీకు నేను చాలా తేలికైన పద్ధతిలో ఇస్తాను. కొన్ని అండి చాలా పెద్దవి జాయింట్ ఇచ్చుకోవాలి అంటే ఒక పద్ధతి ఉంది. అప్పుడు మనకి ఈజీగా అల్లినట్టు ఉండదు అనమాట, ఫాస్ట్గా వర్క్ అయిపోద్ది అనమాట. ఓకే అండి, ఇది ముందు ఇలా పెట్టేసుకోండి. ఈ 2 బీడ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 ఉంది. ఈ 10 బీడ్ దగ్గర ఈ 2 బీడ్స్ వదిలేసేయండి వైట్. థర్డ్ బీడు ఇది ఇలా ఎదురుకి రావాలి. ఇక్కడ వైట్ బీడు, ఈ 2 బీడ్స్ చూసుకోండి. ఈ 2 మీరు చక్కగా పెట్టుకుంటేనే మనకి పైకి వెళ్ళేటప్పటికి సెట్ అవుతుంది. ఇది ఒకటి గ్రహించండి. నెక్స్ట్ అండి, ఇంకా పెట్టుకున్నారు కదా, పైన శంకు వచ్చేటట్టు పెట్టుకున్నారు కదా, ఇంకా అల్లేసేద్దాము. చూపిస్తాను మీకు. నేను వైరు ఇక్కడ ఎక్కించేస్తున్నానండి. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఎక్కిస్తున్నాను. ఎక్కడైనా ఎక్కించుకోవచ్చు అండి మనం. నేను ఇక్కడ ఎక్కించేస్తున్నాను. అడ్డం ఎక్కించాను ఫస్ట్. నాకు నాట్ అనేది అడ్డం రాకుండా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఎక్కించేసాను. చూసారు కదా, ఇక్కడ. నెక్స్ట్ ఈ 2 బీడ్స్ ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ బ్లూ బీడ్స్ తీసుకుంటున్నానండి నేను. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. 1 బీడు మీరు ఏ కలర్, ఇక్కడ కూడా ఫిలప్ అయిపోద్దండి. మీరు ఏ కలర్తో వేసుకోవాలనుకుంటున్నారో చూసుకోండి. నేనైతే బ్లూ తీసుకున్నాను. మొత్తం మనకి ఒక షీట్ అల్లే అయితే వస్తుంది. మొత్తం షీటేనండి వచ్చేది. అప్పుడే బీడ్ వర్క్ లాగా ఉంటుంది అనమాట. ఇలా గ్యాప్ అయితే ఇవ్వనమాట నేను ఈ గ్యాప్ మొత్తం బ్లూతోనూ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ స్కై బ్లూతోనూ ఇక్కడ వరకు స్కై బ్లూ వేసుకుందాము. ఇదంతా బ్లూతో ఫిల్ చేసేద్దాం. ముందు ఒక బీడ్ ఎక్కించేసుకోండి. ఆల్రెడీ ఇక్కడ 1 బీడు స్కై బ్లూ ఉంది, వైట్ ఉంది. వైట్ సెకండ్ బీడ్ తీసుకున్నాం చూడండి. ఓకేనా, ఇలా
2 బీడ్స్ బయటకు ఉండాలి. ఇలా థర్డ్ బీడ్ యాడ్ చేసేసాము. నెక్స్ట్ ఇంకొక బీడ్ తీసుకుందాము. ఈ బీడ్లో నుంచి పక్క బీడ్లోకి, ఈ పై బీడ్లోకి వెళ్ళిపోదాము. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ఇది తేలికైన పద్ధతి అనమాట. మీకు నేను జాయింట్లు చూపిస్తుంది. ఓకే అండి, ఇదిగోండి. ఇప్పుడు విడదీద్దాము. కనిపించాయా మీకు? జాయింట్లు వచ్చు అనుకోండి, కొత్త వాళ్ళు ఇబ్బంది పడకుండా చూపిస్తున్నాను. స్కై బ్లూ 1, బ్లూ 2, వైట్ 3, ఈ బ్లూ 4. మొత్తం 4 బీట్ మెథడ్తోనే ఈ అల్లికంతా జాయింట్ అంతా వెళ్ళిపోద్ది. ఇలా లాగేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు చాలా తేలికైన పద్ధతి మీకు చెప్తానమాట. ఇలాగే వేసుకోండి, హాయిగా ఉంటుంది. మనకి అల్లినట్టు కూడా జాయింట్లు అసలు ఇచ్చినట్టు ఉండదండి. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఓ బీడ్ తీసేసుకుందాం. ఒకటి ఇడిచి ఒకటి బీడు అలా. ఇప్పుడు ఎదురు బీట్కి వెళ్ళిపోదాం. చూసారు కదా, ఇలా పెట్టుకుంటే మనకి 1 బీట్తో అయిపోద్ది. ఎదురు బీట్కి వెళ్ళిపోయాం. మళ్ళీ దీన్ని వదిలేసేస్తాం. మళ్ళీ జాయింట్ తీసుకుందాం. మళ్ళీ 1 బీట్ తీసుకుందాం. అప్పుడు దీనికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ బీట్ని వదిలేసాం, అసలు కలపలా మనం. నెక్స్ట్ రివర్స్ కొట్టుకుంటూ వచ్చేసేద్దాం. రివర్స్ వేసుకుంటూ వచ్చేసాం అనుకోండి, ఈజీగా అయిపోద్ది. ఇంకా ఈ బీడ్ అనేది మిగిలిపోయింది కదా, చూసారు కదా, అసలు ఈ బీడ్ని మనం టచ్ చేయలే. జిగ్జాగ్ టైప్లో వెళ్తోందండి మనకి షేపు. చూసారా, ఇదిగోండి. ఇక్కడ ఈ బీడ్ వేసాం, తర్వాత ఈ బీడ్ వేసాం. ఈ బీడ్ని టచ్ చేయలేదు. మరలా ఇక్కడ ఈ బీడ్ని టచ్ చేయము. ఇలా ఇలా జిగ్జాగ్ లాగా వెళుతుంది అనమాట. ఇలాగే రావాలి చూడండి. ఈ బీడ్ని టచ్ చేయాలి. నెక్స్ట్ రివర్స్ వచ్చేటప్పుడు దీన్ని టచ్ చేస్తాం. అన్నిటినీ మనం టచ్ చేయాలండి, అప్పుడే నీట్గా ఉంటుంది అనమాట. ఇలా చూడండి, విడమర్చి చూపిస్తున్నా. ఇంకొకటి కూడా వేస్తాను, ఇలాగే పెట్టి మీకు అర్థమవుతుంది. అన్నీ జాయింట్లే కదండి. ఇంకా ఇదిగోండి, ఇప్పుడు దీన్ని టచ్ చేయట్లే, దీని దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇలా నెక్స్ట్ ఇంకొకటి చూపించి అప్పుడు లాగేస్తాను. ఇంకో బీడ్ తీసుకున్నాను, దీన్ని టచ్ చేయకుండా ఈ పై బీడ్ని ఇలా ఓకేనా. ఓ బీడ్ పైన ఇంకొకటి. ఇప్పుడు దీనికి ఎదురుగా ఉన్న బీడ్ని టచ్ చేయం, ఈ పై బీడ్ని తీసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ ఈ బీడుని తీసుకుంటాం, దీన్ని వదిలేస్తాం. చూడండి, ఇది తేలికైన మార్గం. మరలా రివర్స్ వచ్చేటప్పుడు దీన్ని టచ్ చేస్తాం. ఇప్పుడు టచ్ అయిన బీడ్స్ ఉన్నాయి కదా, దీన్ని టచ్ చేయలేదు మనం, అసలు దీనికి వేయిల సపరేట్గా ఉన్నాయి. చూసారా, దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను మీకు. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దబ్బా, లెంతీ అయినా కానీ మీకోసమే నేను ఇంత విడమర్చి చెప్తుంది. ఇదిగోండి, దీన్ని టచ్ చేయలే, దీన్ని టచ్ చేయలే. ఇవి ఎప్పుడు టచ్ అవుతాయి అంటే మొత్తం ఇలా వేసుకున్న తర్వాత మరలా రివర్స్ వచ్చేస్తాం. రివర్స్ వచ్చినప్పుడు వీటిలో పడతాయి. అప్పుడు టచ్ చేసిన వాటిల్లో మనం దూర్చం వైర్ అనేది, అల్లం అన్నమాట. ఓకే అండి, ఇది ఇప్పుడు లాగేస్తాను చూడండి. మనకి అల్లినట్టే ఉంటుంది, ఈ బీడ్స్లో కూడా వేసినట్టే ఉంటుంది అనమాట, కానీ వెయ్యం. ఇదే బీడ్ వర్క్లో ఉన్న ట్రిక్ అనమాట. ఓకే అండి, ఇలా పెట్టేసుకుందాము. మనం ఇలా పెట్టేసుకుని ఒక్కసారి ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత అయినా మనం ఇలా పట్టుకుని ఇలా లాగేసుకోవచ్చండి, ఇబ్బంది అయితే లేదు. ఓకే, ఈ మొత్తం అల్లే విధానం మీతో చూపిస్తానండి. నెక్స్ట్ మీరు అల్లుకోవాలి. ఇది మాత్రం తప్పనిసరిగా చూడండి. ఇంకా మరలా ఇక్కడ మీరు వేసుకోవాలి కదా, అందుకని. ఓకే అండి, వీడియో ఇంకా చూస్తూ ఉండండి. మీకు మంచి మంచి బీడ్ వర్క్ టిప్స్ అయితే చెప్తూ ఉంటానన్నమాట. వైరు మాత్రం కొంచెమే తీసుకోండి అబ్బా, ఎందుకంటే మీకు పడతా ఉంటుంది. ఇక్కడ వరకు అల్లుకుంటానికి వీలుగానే వైర్ తీసుకోండి. మళ్ళీ ఇక్కడ వరకు ఎండ్ చేసేద్దాం, ఎందుకంటే ఏదైనా మేబీ ఏదైనా తప్పు వచ్చినా మీరు కొంచెమే ఇప్పుకోవచ్చు. అట్లా ప్లాన్ చేసుకోండి వైరుని మాత్రం. ఓకేనా, నేను వేస్తూ ఉంటాను, అర్థమైంది కదా, మీతో మాట్లాడుతూ ఉంటాను. వీడియో ఇంకా
చూస్తూ ఉండండి. ఇదిగోండి ఇక్కడ మనకి ఎక్కటం లేదనుకోండి, దీన్ని ఇలా ఒక్కసారి ఇలా ఇలా అనేసేయండి, లూజ్ వచ్చేస్తే. లేదు అంటే ఇలా పెట్టేయండి, ఇలా బెండ్ చేసేయండి, అప్పుడు మనకి ఈజీగా ఎక్కేస్తుంది. నేను మన ఛానల్లో తేలికైన పద్ధతిలో నేను షేర్ చేయాలని ప్రయత్నిస్తానండి. ఎందుకంటే అందరూ అల్లుకోవాలి, అదొక్కటే నా కాన్సెప్ట్ అనమాట. ఇలా ఇప్పుడు ఇది వదిలేసేసాం. ఇప్పుడు మనమైతే ఇదివరకు అయితే ఏం చేసేవాళ్ళం అంటే, దీనిలో నుంచి దీనిలోకి వచ్చి మళ్ళీ దీనిలో వచ్చి మధ్య బీటుని ఇది కలవాలి, ఇది కలవాలి. కొన్నిటికి మాత్రమేనండి. ఇప్పుడు మనం ఈ జాయింట్ అనేది కొన్నిటికి మాత్రమే సూట్ అవుతుంది. అన్నీ ఇలాగే చేయాలంటే మనకి వీలు పడదనమాట జాయింట్లు ఈ పద్ధతిలో. కొన్ని ఇప్పుడు ఇలా లాంగ్గా ఉన్నాయి, కొన్ని పొడవయ్యి, అప్పుడు ఈ పద్ధతి చాలా సులువైన పద్ధతి అనమాట. చూడండి, ఇప్పుడు నేను అల్లుతూ ఉంటా, మీతో మాట్లాడుతూ ఉంటాను. మన సబ్స్క్రైబర్స్ సభ చాలామంది మీ హెల్త్ ఎలా ఉందండి అని చెప్పి కామెంట్ చేశారు. థ్యాంక్స్ అండి మీ అందరికీ, నా మీద ఉన్న అభిమానానికి. పర్లేదండి, కొంచెం రోజు కొంచెం సమ్ బెటర్ అవుతుంది, కానీ ఇంట్లో పని మాత్రమే చేసుకోగలుగుతున్నాను. ఇబ్బంది అయితే లేదు కానండి. కాకపోతే ఎందుకంటే మీకోసం ఇంత ఫాస్ట్గా వీడియో పెట్టడానికి ప్రయత్నిస్తుంది. మనము అన్నం వండుకుని నోటిదాకా వచ్చేదాకా వెయిట్ చేయలేమండి. మనం ఇంత కష్టపడి అల్లుకుని వెంకటేశ్వర స్వామి మన కళ్ళతో చూసుకోకపోతే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకని చెప్పేసి బీడ్ వర్క్ అల్లుతా కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఆ ఫీల్. అందుకని గబగబా ముందు వెంకటేశ్వర స్వామి వరకన్నా షేర్ చేసేస్తే మన సబ్స్క్రైబర్స్కి వాళ్ళు ఇబ్బంది పడకూడదన్న ఒక్క ఉద్దేశంతో నేను ఫాస్ట్గా వీడియో పెడుతున్నా. మీరు చెప్పారు మీ ఆరోగ్యం బాగున్న తర్వాతే పెట్టండి అన్నారు. కానీ అండి మనం వెయిట్ చేయలేం కదండి. అంతా ఇప్పుడు అన్నీ వండుకు పెట్టుకుని రేపు తిందాంలే అంటే తినలేం కదండి. అట్లాగే ఇప్పుడు అన్నీ అల్లేసుకున్నాం, ఇంకా ఫైనల్ లుక్ చూసుకోవాలి కదండి. అందం అసలే మన వెంకటేశ్వర స్వామి, కలియుగదేవం వెంకటేశ్వర స్వామి అయ్యే, అవునా కాదంటారా? ఇదిగోండి చూసారు కదా, అప్పుడే మనం ఎంత దూరం అయితే వేసేసామో ఇలా వేసేయండి అబ్బా. మీరు కూడా నా మాటలు వింటూ వేసేయండి. స్టార్టింగ్ చూసారు కదా, దగ్గరికి పెట్టి చూపిస్తా. స్టార్టింగ్ వేసేయండి ఇలా, నెక్స్ట్ ఇక్కడ వరకు వేసేయండి అబ్బా. తర్వాత నేను ఎలా వేయాలో నేను చెప్తాను మీకు. ఇలా 1 బీట్తో యాడ్ చేసేయండి. చూసారు ఎంత బాగున్నారో, రంగురంగుల పూసలతో. వెంకటేశ్వర స్వామి ఇంతకంటే భాగ్యమే ఉంటుందండి మనకి. అందుకని చెప్పేసి కొంచెం అల్లటానికే ప్రయత్నిస్తున్నాను. ఇక మధ్యనండి కొంచెం సాధ్యమైనంత వరకు అల్లినవి ఉన్నాయి కదా, అవే షార్ట్ వీడియోలు పెడుతూ ఉంటా కొంచెం రికవర్ అయ్యేదాకా. ఇలా 1 బీడ్ ముందు మీరండి ఒక రూపం అనేది తీసుకొచ్చేసేయండి. ఎక్కడికక్కడికి నీట్గా అల్లుకోండి అబ్బా. అడావిడిగా మాత్రం అల్లద్దు. ఇది కొంచెం చూడండి చక్కగా ఇలా నీట్గా గొగ్గులు లేకుండా, ఎత్తు పల్లుడు లేకుండా, లూజు ఒకవైపు లూజు ఒకవైపు టైటు అలా లేకుండా చక్కగా మనకి ఇలా పెట్టంగానే ఇలా ఒక షీట్ అల్లే ఉండిపోవాలి. అలా మీరు జాయింట్లు ఇచ్చుకోవాలి. బాగా లాగారనుకోండి, ఒకటి లాగి ఒకటి ఆపారనుకోండి ఇబ్బంది అయిపోద్ది. ఇట్లా మొత్తం వేసేసి చివరిలో కూడా మనం ఇది చక్కగా లాక్కోవచ్చండి. కొంచెం లెంతీ అయినా అండి వీడియో మాత్రం మీరు స్కిప్ చేయొద్దండి. చేస్తే మాత్రం మీకు నేను చెప్పేది అర్థం కాదు. బీడ్ వర్కే కదండి, బీడ్ వర్క్లో ఎప్పుడు ఏ టిప్ చెప్తానో కూడా తెలియదు కదా. వీడియోని మాత్రం దయచేసి స్కిప్ చేయొద్దండి. మెల్ల గ్రీన్కి వచ్చేసామన్నమాట. చక్కగా పూలమాల మాత్రం మనకు చూడండి, ఆరెంజ్ గ్రీన్ వైట్ కాంబినేషన్లో ఎంత అందంగా ఉందోను. ఇక్కడ పింక్ తీసుకున్నాం కదా, వేరియేషన్ ఎలా తెలుస్తుందో చూడండి. వేరువేరుగా పూలమాల. మనం బీడ్స్ కలర్ కాంబినేషన్ ముందు ముఖ్యమండి అల్లుకునేటప్పుడు. ఎందుకంటారా, మనం ఇంత కష్టపడి అల్లుకుంటున్నాము, టైం చాలా స్పెండ్ చేస్తామండి బీడ్ వర్క్కి మాత్రం. అందుకని ముందు మీరు కలర్ కాంబినేషన్ చూసుకోండి ఫస్ట్. తరువాత అల్లే విధానం అల్లికలో ఉంటుంది మనకి. అల్లటం అంటే చక్కగా ఒకే లెవెల్లో వెళ్ళిపోవాలి. ఒకటి టైట్గా లాగి ఒకటి లూజ్గా లాగటం అలా ఉండకూడదు. మన సబ్స్క్రైబర్ ఒకరండి సూది లేకుండా అల్లిక చూపించమన్నారండి.
అదే పూర్వకాలంలో అల్లుతారు అని చెప్పా కదండి కిందటి వీడియోలోని, మామగారు అల్లేవాళ్ళు అంటండి సూది లేకుండా అని చెప్పేసి. ప్లీజ్ అమ్మా, నాకైతే అల్లిక రాదు. నేను అల్లిక స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ సూత్తోనే నేను అల్లిక అల్లటం మొదలుపెట్టానమాట. నాకు అలా అల్లటం అయితే రాదమ్మా. మీరు ప్రయత్నించండి, ఇదే చాలా ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది మీకు వర్క్. ఇదే ప్రయత్నించండి అమ్మా మీరు. ఇలా చూసారా, ఇక్కడికి వచ్చేసాం ఒక జాయింట్. చూసుకోండి మొత్తం వచ్చాయి కదా, 2 బీట్స్ ఎదురు ఇలాగే చూసుకోండి నీట్గా. ఇది పైకి వెళ్ళాలి. నెక్స్ట్ 1 బీట్ తీసేసుకొని ఇలా గ్రీన్లోకి వెళ్ళిపోదాం. చూసారు కదా, ఇలా. ఇంకా ఇక్కడ ఒకటి వేద్దాం. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ 1 బీడు బ్లాక్ ఉంది, ఇక్కడ ఇచ్చేసాం కదా, ఇక్కడ మనకి 2 బీట్స్ రావాలి చూడండి. లేదంటే మనం ఎక్కడైనా వదిలేసుకోవచ్చు, ఇంత మటుకైనా వేసేసి వదిలేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మరలా మనం ఇది కూడా ఫిల్ చేసేస్తాం కాబట్టి ఇక్కడే లైన్ చేసేసుకుందాం. 2 బీట్స్ తీసుకున్నాం. ఇక్కడ 1 బీట్ బ్లూ ఉంది, గ్రీన్ ఉంది, గ్యాప్ ఎక్కువ ఉంది. దీన్ని ఈ బ్లూ బీడ్లో నుంచి తీసుకొచ్చేద్దాం. 2 బీట్స్ ఎక్కించుకోండి అబ్బా. ఇక్కడ ఈ బ్లూ బీడ్లో నుంచి ఇలా ఇలా తీసుకొచ్చేయాలి. ఇక్కడంతా 1 ఎక్కించేసుకున్నాం కదా, 2 బీట్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి ఈ లైన్ అంతా నీట్గా ఉందో లేదో చెక్ చేసుకుని ఇక్కడ లాగేసేయండి. ఇక్కడ ఇట్లా పట్టుకుని ఇక్కడ పట్టుకుని ఇలా లాగేయండి. ఈ పైన లాగితే మనకి కరెక్ట్ పొజిషన్ వచ్చేస్తుంది. అప్పుడు దీన్ని ఇలా పెట్టేసి ఇలా లాగేయండి. లూజ్ అనేది లేకుండా చూసుకోండి. ఇప్పుడు 2 బీట్స్ ఎక్కించేసాం. ఇక్కడ 1 బీట్ బ్లూ, గ్రీన్ 2 బీట్స్ ఉన్నాయి. 2 బ్లూ బీట్స్ యాడ్ చేసేసాం. ఈ గ్రీన్ బీడ్లో నుంచి పైకి వచ్చేసేద్దాం. ఇలా వచ్చేసి ఈ బ్లూ బీడ్ ఉంది కదా, దీనిలో నుంచి వచ్చేసి ఇక్కడ వైట్ బీడ్ ఉంది కదా, దీనిలో నుంచి కూడా బయటకు వచ్చేద్దాం. ఇలా ఈ వైట్ బీడ్ మనకి ఇక్కడ కూడా 4 బీట్ మెథడ్ అనేది రావాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? ఇంకా 1 బ్లూ, 1 వైట్, 1 వైట్. ఇక్కడ 3 బీట్స్ ఉన్నాయి. దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ మనం ఈ 2 బీట్స్ జాయింట్ ఇచ్చిన తర్వాత ఈ 2 బీట్స్ యాడ్ చేసాం బ్లూ. తర్వాత ఇక్కడికి తీసుకొచ్చేసాం. ఇక్కడ 1 బ్లూ, 1 వైట్, 1 వైట్, 3 బీట్స్ ఉన్నాయి. 1 2 3. ఇక్కడ మనం బ్లూ బీడ్ యాడ్ చేయాలి. ఈ షేప్ మాత్రం ఇలాగే ఉంచండి వైట్. ఇక్కడ మాత్రం బ్లూ యాడ్ చేసుకుందాం 1 బీడ్. మనకి ఇక్కడ వరకు కదలకుండా ఇంకా అల్లేసుకున్నాం. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కొన్ని బీడ్స్కి పడలేదు కదండి, ఒక బీడ్ వదిలేసి వచ్చాం కదా, ఇప్పుడు వాటికి ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి మనకు కనిపిస్తుంది, ఈ బీడ్కి వేయలేదు కదా. ఇప్పుడు ఈ బీడ్లో నుంచి ఇలా తిప్పేసుకోండి, రివర్స్ ఇలా పెట్టేసుకోండి కిందకి. ఈ మొత్తం అయిపోయిన తర్వాతే మరలా ఇక్కడికి వద్దాం. మీకు పడకుండా కనిపిస్తున్నాయి చూసారా, ఇక్కడ దీన్ని మనం టచ్ చేయలే. రివర్స్ వెళ్దాం ఈ బీడ్లో నుంచి. ఇదిగోండి ఇప్పుడు కలపాలి కదా, 1 2 3 బీడ్స్. ఈ బీడ్స్ని కలుపుకుంటూ ఈజీగా దీనికి వేసేసాం చూసారా. మరలా ఈ అడ్డ బీడ్ను ఉపయోగించుకోవాలి.
ప్రతి దానికి అడ్డబీడ్ అనేది కంపల్సరీగా మనం యూజ్ చేసుకోవాలి. ఇలా ఇదిగోండి మరలా ఇక్కడ బీడు పళ్ళ రివర్స్లో వచ్చేస్తామంటే ఇదండి. ఇంకా చూసారా, ఇంకా మనం ఆడతా పాడతా ఇలా చూడండి దీనికి వేసేసాం, మరలా అడ్డబీడు తీసేసుకుంటున్నాము. అడ్డబీడు తీసేసుకున్నాము, మరలా ఇదిగోండి ఇది దీనికి పడిపోయింది, దీనిలోకి వెళ్ళటలేదు చూసారా, మనం దీనిలోకి వెళ్ళటల్లా, దీనిలోకి వెళ్ళిపోతాను. ఇలా వెయ్యని బీడు ఇప్పుడు కలిసిపోద్ది అనమాట. ఇప్పుడు అన్ని బీడ్స్ మనకి అసలు గ్యాప్ అనేది ఉండదు చూడండి. మామూలుగా మనం అల్లుతాను చూసారా, అలా వస్తుంది అనమాట అల్లిక అనేది. మరలా నిలువు బీడు, అడ్డబీడు, మరలా నిలువు బీడు, ఒకటి అడ్డం తీసుకుంటున్నాము, ఒకటి నిలువు తీసుకుంటున్నాం. ఇంతేనండి, చూసారు కదా, ఆడతా పడతా వేసేయచ్చు అనమాట. ఇక్కడ ఈ స్టెప్ ఫస్ట్ అయితే మనం ఎక్కడ వరకు వేస్తామా ఏంటా అనేది కొంచెం భయం అనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఆ భయం కూడా ఉండదన్నమాట. తీసేసుకుంటాము, నిలువు ఒక బీడు అడ్డబీడు, ఇందాక అంతే, ఒకటి నిలువు ఒకటి అడ్డం అలా తీసేసుకున్నాం. ఇలా ఇది మాత్రం అల్లిక తప్పనిసరిగా చూడాలబ్బా, ఎందుకంటే మీరు మొత్తం ఇంక సేమ్ ఇదే జాయింట్ కంటిన్యూ అయిపోద్ది అనమాట. అమ్మవారికి కానీ ఈ అయ్యవారికి మళ్ళీ ఇటు కూడా వెయ్యాలి కదా, మళ్ళీ మకర తోరణం స్తంభం ఉంది, ఇవన్నీ వెయ్యాలి కాబట్టి మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. నేను సాధ్యమైనంత వరకు మీకు అర్థమయ్యే విధంగానే ప్రయత్నిస్తానండి. ఇలా నేను అల్లుతూ ఉంటాను, చూస్తూ ఉండండి. మీరు కూడా సేమ్ నాలాగానే ఫాలో అయిపోండి, ఈజీగా ఉంటుంది. ఇది తేలిక పద్ధతి అండి అసలు, మరలా అన్నిటికీ వేయలేము. ఇలా ఇలా కొన్ని ఉంటాయండి మనకి జాయింట్లు, కొన్ని ఇప్పుడు డోర్ కటన్స్ వెళ్ళామనుకోండి, వాటికి కూడా జాయింట్లు ఇవ్వాలంటే ఇదే పద్ధతి ఉపయోగిస్తాం. హ్యాండ్ బ్యాగ్స్ వెళ్ళేటప్పుడు అలా. మన సబ్స్క్రైబర్స్ బీట్ వర్క్ క్లాసులు మరలా రిపీట్ చేయమంటున్నారండి. అరటి గెల ఒకటి చేస్తానండి. ఇంకా దశావతారాల్లో అండి అవి రిపీట్ చేయమంటున్నారు, కానీ ముందు మనం అనుకున్నవన్నీ అల్లేసుకున్న తర్వాత ముందు మన సబ్స్క్రైబర్స్ చాలామంది కొన్ని అడిగి ఉన్నారండి. వాటిని అల్లిన తర్వాత వాటి జోలికి వెళదాము. ఎందుకంటే ఆల్రెడీ మన ప్రాజెక్ట్లో పెట్టుకున్నాం కదండి, అవి మీకు అల్లుతానని చెప్పేసి వాగ్దానం చేశా కాబట్టి మనకి కన్వీనియంట్ లేదు అనుకోండి, బీటు మన మాట ఎంతో విన్నప్పుడు మనం దాన్ని ఇలా ఒక్కసారి బుజ్జగిచ్చేస్తే, ఒక్కసారి ఇలా బుజ్జగిచ్చిస్తే మన మాట వింటదండి. అసలు మొత్తం మీదండి ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామిదేనండి అల్లిక అన్నిట్లో కల్లా కొంచెం ప్రాజెక్ట్ వర్క్ పెద్దదేనండి బీడ్ వర్క్లోను, కానీ ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుందబ్బా. అల్లుతుంటే నాకు అనిపిస్తుంది అప్పుడే వెంకటేశ్వర స్వామి అయిపోయారా, లేసేసామా అనిపిస్తుంది. కానీ చాలా లేట్ అయిపోయిందండి మీకు జాయింట్లు. ఇలా అండి, ఇదిగోండి మరలా ఇక్కడ ఇబ్బంది పెడుతుంది. ఇలా చూసారు కదా, మొత్తం అండి నేనంటే మీకు చూపిస్తూ అల్లుతున్నా కాబట్టి లేట్ అవుతుంది. మీరైతే ఒక్కొక్కటి ఒక 20 మినిట్స్లో అయితే వేసేయచ్చండి. చూసుకుంటమే కష్టం, కానీ 20 మినిట్స్లో మొత్తం మీరు వేసేయచ్చు. అంటే ఈ ఒక్క లైను రివర్స్ కూడా వేసేయచ్చు. నేనంటే మీతో అల్లిక చూపిస్తూ నాకు ఇక్కడ కన్వీనియంట్గా ఉండాలి కదా, కొంచెం గ్యాప్ అయితే ఇస్తాను. ఇలా ఇదిగోండి. ఇంకా మన సబ్స్క్రైబర్స్ అడిగారండి, షైనింగ్ బీడ్స్తో అల్లుకోవచ్చా అని చెప్పేసి అడిగారు. అల్లుకోవచ్చు అండి, ఏ బీడ్స్తో అయినా అల్లుకోవచ్చు. మీకు నచ్చినవి బీడ్స్తోనే మీ టేస్ట్కి తగ్గట్టుగా అల్లుకోవచ్చు అండి, ఇబ్బంది అయితే లేదు. మన ఇష్టం అండి, ఏ వేటితో అయినా అల్లుకోవచ్చు. ఓకే అండి, ఎలా అయిపోయి వచ్చేసిందండి. ఇంకా 2 బీడ్స్లోకి వచ్చేసాము. ఇదిగోండి ఇంకా ఇలా నేను ఇక్కడ ఎండ్ చేసేస్తాను, నాకు వైర్ అయిపోయి వచ్చింది. నేను నెక్స్ట్ ఇక్కడ వేసేటప్పుడు ఈ 2 కవర్ చేసేస్తాను.
మీరైతే మొత్తం వేసేయండి. అయిపోయింది కదా నాకు వైరు. అలా కొంచెం కోసం మనం ఆగాలి. చూద్దాం, వెళ్తే దీన్ని పంపించేస్తాను. నాటైతే నేను వేసేసాను, మీరైతే ఇక్కడ వరకు తీసుకొచ్చేయండి. ఇదిగోండి ఇలా నాకు వైరు చాలదని నేను నాటు వేసేసి ఉత్తినే ఇలా లాగేస్తున్నాను అనమాట. మరలా ఏం చేస్తానంటే ఇక్కడ మరలా మకర తోరణ స్తంభం వస్తుంది కదా, అప్పుడు దీన్ని కవర్ చేసుకుంటా. నాటేయటానికి కొంచెం వైరు చాలదనమాట అండి నాకు, అక్కడే వేసేసా. ఇదిగోబ్బా చివరి దాకా వచ్చేసాము. నాటేసేయండి ఇక్కడ. ఇదిగోండి ఇలా అనేసి ఒక నాటు ఇక్కడ వేసేసేయండి. ముడి వేసేయండి, స్ట్రాంగ్గా వేయండి ముడి మాత్రం. ఓకేనా? ముడి వేసేసి మీరు కట్ చేసేయండి. ఇదిగోండి ఎలా రావాలి, చూసారా? ఇలా ఈ తర్వాత వేద్దాం. ఇంకా ఇక్కడ కూడా మీరు ఇంకొక ఉంది కదా, దీన్ని ఎలా పెట్టుకోండి. ఫస్ట్ మర్చిపోతారేమో, ముందు మాత్రం ఇక్కడ సెట్ చేసుకున్న తర్వాతేనండి మీరు ఇక్కడ దీన్ని ఇలా షేప్ ఇలా పెట్టుకోండి. ఇది మొత్తం పెట్టుకోవసరం, మీరు ఈ షేప్ అనేది ఇలా పెట్టుకుని అప్పుడు దీన్ని ఇలా కిందకి జరుపుకోండి. జరుపుకుని ఇక్కడ చూసుకోండి అప్పుడు ఎక్కడి నుంచి వేసామని. సేమ్ చూసారు కదా, ఇక్కడ కూడా 2 బీడ్స్ ఇలా పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ 2 బీడ్స్ ఎలా పెట్టుకున్నాము సేమ్ అలాగే ఇక్కడ కూడా బయట కొంచెం 2 బీడ్స్ రావాలి, ఇలా పెట్టుకోండి. ఇక్కడ ఒక బీడు, ఇక్కడ ఒక బీడు మధ్యన, ఇక్కడ ఒక బీడు. చూసారు కదా, నేను వేసి చూపిస్తున్నాను బీడ్స్. ఇలా మధ్యన 1 బీడ్స్ వస్తాయి. మొత్తం వేయలేండి, కొంచెం చూపించేస్తాను. ఇలా వేసేసుకోండి. ఇక్కడ మీకు 1 2 3 4 పింక్ బీడ్స్ బయటికి రావాలి, 2 గ్రీన్ బీడ్స్, 2 వైట్ బీడ్స్. ఇవి ఇలా బయటకు ఉండాలి. ఇక్కడ ఇలా డిజైన్ చేసుకోండి. సేమ్ ఇక్కడ ఎలా అయితే పూలమాల జాయింట్ ఇచ్చేసారు, చూసారు కదా, ఈ పూలమాల ఇలా సేమ్ ఎలా జాయింట్ ఇచ్చేసారో రైట్ కుడివైపు ఎడం వైపు కూడా సేమ్ అదే ఫాలో అవ్వాలండి. కొంచెం అటుకి ఇటుకు కూడా అయితే మనకి పైకి వెళ్ళేటప్పటికి ఈ కిరీటం దగ్గర సెట్ అవ్వదు. ఓకేనా? ఈ కిరీటం దగ్గర మనం ఇక్కడ ఇటు ఎటైతే చక్కగా ఇచ్చామో ఇదే పొజిషన్లో ఇటు కూడా ఇవ్వాలి. ఇస్తేనే మీకు ఈ కిరీటం దగ్గర కరెక్ట్గా సెట్ అవుతుంది పైన అల్లుకుంటానికి మనం. ఓకే అండి, ఇది ఒకటి కుట్టి పెట్టేసుకోండి. వేసేయండి అబ్బా మీరు ఇది. నేను నెక్స్ట్ ఇక్కడ ఈ మకర తోరణానికి స్తంభాలు ఉన్నాయి కదా, అది ఎలా జాయింట్ చేయాలో చూపిస్తా. మీరు ఇది వేసేసుకోండి. రైట్ వైపు నేను చూపిస్తాను, ఇంకా లెఫ్ట్ మీరు వేసేసుకోండి. మీరు ఇక్కడ వరకు వేసేసాక వైర్ కట్ చేసేయండి ఈ ప్లేస్ వరకు. చూసారు కదా, ఇక్కడ వరకు వేసి వైర్ని ఇక్కడ వరకు కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత ఎక్కడికక్కడికి మళ్ళీ జాయింట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేసేసి ఇక్కడ వైర్ కట్ చేసేయండి. ఎక్కడికక్కడికి మనకి కటింగ్ అనేది చేసేసుకోవాలి. అప్పుడే మనకి సులువుగా ఉంటుంది అనమాట. ఏదైనా తప్పు వచ్చింది అనుకోండి జాయింట్లోనూ, అప్పుడు మరలా అక్కడ నుంచి ఇప్పుకుంటానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇక మరలా నేను వైర్ ఎక్కించేస్తానండి. వైర్ ఎక్కించేసి మకర తోరణం స్తంభం చూసేద్దాం. మకర తోరణం స్తంభం చూద్దామండి ఇప్పుడు. ఇంకా ఇదిగోండి, మీరేం చేస్తారంటే ఇలా ముళ్ళు వస్తాయి కదా మనకి నాటు, ఇలా ముళ్ళు వచ్చేయన్నీ లోపలికి పెట్టేసుకోండి. ఇలా వెనక్కి పెట్టేసుకోండి. పైన నీట్గా ఉండేది పైకి సెట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఫ్రేమ్ కట్టించామనుకోండి అందంగా బాగుంటుంది అనమాట. ఇదిగోండి, ఇవన్నీ నాకు ముళ్ళు వచ్చేసాయి. ఒక పక్క ముళ్ళు వేసేసాం కదా, ఇవన్నీ నేను ఇలా పెట్టేస్తాను వెనక్కి. ఇంకండి ఇక్కడ ఎలా సెట్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ 2 స్టెప్స్ బ్లూ బీడ్స్ వస్తాయి. ఒకవైపునో 1 స్టెప్ మాత్రమే బ్లూ బీడ్స్ వస్తాయి. ఇది 1 స్టెప్ అదోనో పైకి పెట్టుకోండి. 2 స్టెప్స్ ఇలా కిందకి ఇలా పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఈ కింద కూడా కొంచెం అల్లికైతే వస్తుంది అనమాట. ఓకేనా? అందుకని ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ ఎలా సెట్ చేసుకోవాలంటే
2 బ్లూ బీడ్స్ కిందకు వదిలేసేస్తాం. ఇంకొక ఎల్లో బీడ్ని కూడా కిందకు వదిలేసి ఇక్కడ పింక్ బీడ్ ఉంది కదా, ఫస్ట్ స్టార్టింగ్ పింక్ బీడ్, ఈ బీడ్కి ఎదురుగా ఈ సెకండ్ ఎల్లో బీడ్ని ఇలా పెట్టండి. సెకండ్ ఎల్లో బీడ్ని ఇక్కడ ఇలా టచ్ చేయండి. ఇక్కడ మనకు వస్తుంది అనమాట. ఓకేనా? సెకండ్ ఎల్లో బీడు, ఫస్ట్ పింక్ బీడు, ఈ రెండు మనకి టచ్ అవ్వాలి. ఈ 2 బీడ్స్ ఇక్కడ మనకు అల్లికి స్టార్ట్ అయిపోద్ది. నేనైతే ఇక్కడ వెనకెక్కిస్తున్నానండి. నాట్ అనేది వెనక పడిపోద్ది, వెనకెక్కిచ్చేస్తున్నాను. ఇలా చూసారు కదా, ఇక్కడ 2 ఎల్లో బీడ్స్ మధ్యన నేను ఎక్కించాను. ఇక్కడ 1 బీడ్ తీసుకుంటున్నాను. సేమ్ ఇందాక ప్రాసెస్ చూసారా, మకర ఈ పూలమాలకి అదే ప్రాసెస్ కంటిన్యూ. ఇదిగోండి ఇలా నేను ఒకసారి ఒకటి వేసి చూపిస్తే మీకు ఏం పెట్టి ఎలా సెట్ చేసుకోవాలో అర్థమైపోద్ది. ఇంకొకటి కూడా వేస్తాను బీడు. ఇప్పుడు ఇక్కడ 3 అయినాయి కదా, 1 2 3, ఇది 4th బీడు. ఇదిగోండి ఇక్కడ ఇలా సెకండ్ ఎల్లో బీడు, ఫస్ట్ పింక్ బీడు, ఈ రెండు ఇలా లాగేసాను. చూసారు, ఇలా రావాలి మీకు స్టార్టింగ్. ఇంకా ఇదంతా మరలా ఇదంతా ఫిల్ చేసేసుకోవాలండి మనం బీడ్స్తోనే. ఇప్పుడు ఇదంతా గ్యాప్ ఉంది కదా, ఇదంతా ఈ బ్లూ బీడ్స్తో మొత్తం వేసేద్దాం. అది కూడా నేను తర్వాత చూపిస్తాను. ఓకే అండి, లాగేసి చూడండి ఇలా వేసాం కదా, మరలా దీనిలోకి పింక్ బీడ్లో ఈ బ్లూ బీడ్లోకి కూడా తీసుకొచ్చేసేయండి నీడిలు. పింక్ బీడ్లో నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోద్ది అల్లికి. మనకి ఇక్కడ వరకు చక్కగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ వరకు అసలు కదలదండి. స్టార్టింగ్ నాటు మాత్రం స్టార్ట్ చేస్తారు కదా, ఆ ముడి మాత్రం స్ట్రాంగ్గా వేసుకోండి అబ్బా. ఇలా ఇంకా ఇప్పుడు ఈ ఎల్లో బీడ్లో తీసుకొస్తున్నాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ అర్థం కాని వాళ్ళు ఇక్కడ చూడండి, 1 బీడ్ తీసేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, నన్ను వేయండి అని చెప్పేసి ముందుకు వచ్చేస్తున్నాయి. ఇదిగోండి చూడండి, ఇది నన్ను వేయనని ఈ బీడు ముందుకు వచ్చేసింది. రైట్ లెఫ్ట్ బీడు నన్ను వేయండి అని చెప్పేసి ముందుకు వచ్చేసింది. మనకి కొంచెం వరకేనండి అల్లిక. తర్వాత నేనున్నాను నాకు వెయ్యి, నన్నున్నాను నాకు వెయ్యి అన్నట్టుగా ఇవే ముందుకు వచ్చేస్తాయి. మనకి ఒక 3 బీడ్స్ వేసే అంతవరకేనండి మనకి దీనిలో మెలకువలు. ఇదిగోండి ఇక్కడ ఎల్లో బీడ్ వేసాం, దీని ఆపోజిట్ పింక్ బీడ్ వేయకుండా ఈ పింక్ బీడ్కి పై బీడ్ తీసుకుంటున్నాం ఇలా. ఓకేనా? ఇప్పుడు మరలా ఈ ఎల్లో బీడ్కి వెయ్యం. చూడండి, ఈ ఎల్లో బీడు ఈ బీడ్కి ఆపోజిట్లో ఉన్న పై బీడ్ని తీసుకుంటాం ఇలా. మరలా ఈ బీడ్కి వెయ్యం, ఎదురు బీడు పై బీడుకి తీసుకుంటున్నాం. మరలా ఈ బీడుకి వెయ్యం, దీని ఆపోజిట్ బీడు వేయకుండా పై బీడుకి వెళ్ళిపోద్ది. ఇది తేలికైన పద్ధతి. ఇలా జిగ్జాగ్ టైప్లో వెళ్తుందండి. ఒక మాటలో చెప్పుకోవాలనుకుంటే, పాత వాళ్ళైతేనండి అల్లికి వచ్చేసిన వాళ్ళైతే ఈజీగా వేసేస్తారు, ఇంతసేపు కూడా అవసరం లేదండి. అల్లికి రాని వాళ్ళని కూడా మనలో చేర్చుకోవాలి కాబట్టి, వాళ్ళు కూడా అన్నీ అల్లుకోవాలి కాబట్టి అర్థం అవ్వాలని 1కి 2 సార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అల్లికి వచ్చిన వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. ఇలా చూసారు కదా, ఈ వైట్ బీడ్కి వెయిట్లా పై వైట్ బీడ్కి వేస్తున్నాం. మీకు బెడమర్చి ఒకసారి చూపిస్తాను, మీరు వేసేద్దూరు. ఇంతే కదండి వీడియో మొత్తం ఇలాగే వస్తుంది కాబట్టి మీకు బోర్ ఉంటుంది. ఇదిగోండి చూసారా, ఇదిగోండి వైర్ ఎలా ఉంది, జిగ్జాగ్ టైప్లో ఉంది మీకు, అవునా? ఇదిగోండి దీని మీద పెట్టి చూపిస్తా, జిగ్జాగ్ టైప్లో ఉంది. కేవలం నిలువు బీడ్లు ఉన్నాయి, అడ్డ బీడ్లు వేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇవి ఎప్పుడు వేస్తాము, ఇప్పుడు ఇక్కడ వేసాం, దీనికి వేయలేదు కదా వైర్ అనేది, మరలా రివర్స్ వస్తున్నాం కదా వెనక్కి, అప్పుడు వీటికి పడిపోద్ది. అది మైకులు అయితే ఎక్కువేనండి మాకు. చూడండి ఈవినింగ్ అయ్యింది,
అయినా వస్తున్నాయి మైకులు. ఇలా ఆగేసి ఇలా నెక్స్ట్ ఇదిగోండి ఇలా ఇక్కడ 1 బీడు, ఈ బీడుని వదిలేసాం. ఎక్కించిన బీడు ఎదురు బీడుని వదిలేసి మనం పై బీడుకి వెళుతున్నామండి. ఒక్కటే మాట. ఇదిగోండి ఇలా మళ్ళీ దీన్ని వదిలేస్తాం. ఇలా 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 వేసేసుకోవాలండి. ఇదిగోండి ఇక ఇంతేను. చూసారు కదా. ఇంకా ఇవి మనం సేమ్ ఇక్కడ వేసేసినట్టే ఈ పై దాకా వచ్చేయండి. ఇక్కడ వరకు వచ్చేయండి. నేను ఇదంతా వేసేస్తాను. వేసి ఇక్కడ మీకు ఎలా వేయాలి అనేది చెప్తాను. ఓకేనా? వేసేయండి అప్ప, నేను వేసేస్తాయి మొత్తం. ఈ అల్లికలో ఒకటి గ్రహించారో లేదో చూడండి. జాయింట్లప్పుడు మనం ఎంతసేపటికి ముందుకెళ్ళిపోతున్నాం కానీ ఒక స్టెప్ కూడా వెనక్కి రావట్లేదు. చూసారా? ఇది ఒకటి గ్రహించండి. మన ఈ జాయింట్లో అండి, ఇది వరకు అయితే జాయింట్ ఇచ్చేటు వెనక్కి వచ్చి మరలా కలుపుకుని ముందుకెళ్ళి మరలా వెనక్కి వచ్చి చేసేవాళ్ళం. దీనిలో చూడండి, అసలు వెనక్కి మొహం అనేది మనకు తెలియదు. ఎంతసేపటికి సూది ఇలా ముందుకే వెళ్ళిపోద్ది. చూడండి, ఇక్కడ ముందుకే వేసేసామా, సూది ముక్కు అనేది ముందు చూపే చూస్తుంది. అస్సలు వెనక చూపు అనేది ఉండదండి ఈ అల్లికలు, ఈ జాయింట్లు. కానీ చాలా ఈజీ మెథడ్ అండి ఇది మాత్రం. ఇలా చూసారు, అసలు మనం విడిగా అల్లాలంటే అండి ఇంత జాయింట్ మనకి ఇంత ఫాస్ట్గా అయితే రాదనమాట. వెనక్కి వెళ్ళి మరలా కలుపుకుని మరలా ముందుకు వచ్చి ఇలా ఉంటుంది. కొన్నిటికంటే స్ట్రాంగ్గా వేసుకోవాలి కాబట్టి తప్పదండి. అవకాశం ఉన్నంత వరకు తేలిక పద్ధతి చూస్తే మీకు ఈజీగా ఉంటుంది అనమాట, అల్లుకోవాలనిపిస్తుంది. ఓకే అండి, ఇదిగోండి ఇలా. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి అబ్బా నా అల్లిక మీద. ఇప్పుడు నేను అల్లుతున్నా కదా, మీకు అర్థమవుతుందో లేదో, తేలిక పద్ధతి అవునో కాదు. ఇంకా నేనేమన్నా మీరు నాకు సూచనలు ఇవ్వచ్చు, నేను మీ సూచనలు కూడా నేను తీసుకుంటాను. అన్నీ అందరికీ తెలియవు కదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా వస్తూ ఉంటుంది. అల్లేటప్పుడు మీరు కూడా నాకు ఏదన్నా సూచనలు ఇవ్వాలంటే ఇవ్వచ్చు. నేను ఆచరించవలసినంత వరకు ఆచరిస్తా. మీకు ముందుకు వెళ్ళటానికే, మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికే ప్రయత్నిస్తానండి. మన మామగారు అన్నారండి, బెంగళూరు పంపించానని చెప్పా కదా మీకు కిందటి వీడియోలోను. అసలు చాలా బాగా అర్థమవుతుందమ్మా. అన్నీ ఇలా చిన్న చిన్న పూర్వకాలం నాటి అల్లికలు మరుగున పడిపోకుండా పూసల అల్లికలు కొంచెం ఇలాగే నీకు టైం ఉన్నప్పుడల్లా ఇలాగే అందరికీ చూపిస్తూ ఉండమ్మా అంది. విద్య మన ఒక్కళ్ళకే సొంతం కాదండి, అందరూ నేర్చుకోవాలి. మీరు బయటికి వెళ్ళి నేర్చుకుంటేనండి వేలుకు వేలు పెట్టాల్సి వస్తుంది. ఈ బీడ్ వర్క్ మీరు ఇంట్లో ఉండి చక్కగా నేర్చుకోవచ్చు అనమాట. ఇలా బయటికి వెళ్ళి మీరు వందలు పెట్టి అక్కడ వాళ్ళతో స్పెండ్ చేసి చేయాల్సిన అవసరం లేకుండా నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇలా. చూసారా, ఇక్కడ వరకు అయిపోయింది. ఒక్కసారి మనం ఇక్కడ పట్టుకుని ఇలా సెట్ చేసుకోండి, చక్కగా నీట్గా లాక్కుని పైన, ఎందుకంటే సింగిల్ వేసుకుంటూ వచ్చాం కాబట్టి ఇలా లాక్కోండి. లాక్కుని ఒక్కసారి ఇలా నీట్ చేసేసుకుని ఇంకా రివర్స్ వచ్చేస్తాం. ఇప్పుడు వెళ్ళిపోయాం కదా, ఇంకా తిప్పేసుకుందాం మనం. ఇంకా ఇక్కడ ఒక ఖాళీ ఉంది, ఇక్కడ 1 బీట్ తీసేసుకోండి. ఇంకా ఇప్పుడు రివర్స్ వచ్చేస్తాం. ఈ బీట్తో లాస్ట్ అనమాట. చూసారు కదా డిజైన్ ఎక్కడ వరకు వచ్చింది మనకి. ఈ ఫస్ట్ బీడ్ ఉంది చూసారా, మెరూన్ బీడ్, ఇక్కడ దాకా వచ్చేసాం మనం. ఇదిగోండి ఇలా, ఇదిగోండి ఇలా పెట్టి చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇక్కడ వరకు వచ్చేసాం. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఇటు ముందుకు వెళ్ళిపోయాం. ఇప్పుడు రివర్స్ అల్లాలి, అందుకని కిందకి ఇలా తీసుకొచ్చేద్దాం. ఇలా పెట్టేసుకుందాం మనకి వీలుగా. ఇలా పెట్టుకుని
ఇంకా మనం బీడ్స్ ఏమీ ఎక్కించుకోవసరం లేదు, ఒక సూత్తోనే పని ఇక మనకి. మనకి అటు ఇటు పోతూ ఉంటాయండి. ఇంకా హాయిగా బీడ్స్ అన్నీ ఎక్కించేసుకున్నాం. ఇంకా ఇలా పెట్టేసుకోండి, ఇలా ఎదురుకి పెట్టేసుకుని చూసారా, ఇలా నేను చెప్పినట్టుగా ఇలా పెట్టుకోండి. ఇంకా ఫాస్ట్గా అయిపోద్దండి. ఇలా అడ్డబీడు, ఒక నిలువు బీడు, ఒక అడ్డబీడు. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందోనే. మీరు చెయ్యికి వీలుగా పెట్టుకోండి, అల్లుకుంటానికి మనకి ఎలా వెళ్తుంది చెయ్యి అనేది. అది ఎవరికి ఏ అలవాటు ఉంటే అలా ఫాస్ట్గా ఎలా వెళ్తుంది అనేది గ్రహించుకుని పెట్టుకోండి. ఇలా పెట్టుకోవాలి. ఇందాకంటే మీకు ఎక్కించడం కుదరదని అలా చూపించాను. ఇప్పుడు మనకి కన్వీనియంట్గా ఇంకా బీడ్స్ ఎక్కించాల్సిన అవసరం లేదు, టైం అయితే ఎక్కువ పట్టదు. ఇక మనకి ఫస్ట్ బీడ్ ఎక్కించుకోవాలి, అటు ఎక్కించుకోవాలి అనేది ఉంటుంది. ఓకే అండి, ఇలా కొంచెం కష్టం అనిపించినానంటే టైం ఎక్కువ తీసుకుంటుంది బీడ్ వర్క్, కానీ మనకి ఇట్లా వేసేస్తామన్నా డబ్బా, మళ్ళీ నాకు టైం దొరకదు మీతో మాట్లాడతాము. ఓకేనా, నేను వేసేస్తూ ఉంటా వచ్చినల్లికే కాబట్టి. ఇట్లా చూసారు కదా, అసలు గ్యాప్ అనేది లేకుండా గట్టెల్లికి వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ వేసాము, ఇక్కడ వెయ్యిల చూడండి, ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో. వీటన్నిటిని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదిగోండి ఇలా ఇలా ఇక్కడ చూడండి ఎంత గట్టిగా ఉందో. ఇదనమాట దీనికి దానికి తేడా. ఓకేనా, లేదండి మీరు ఇదివరకు చెప్పినట్టే అల్లుకుంటాము మేము అంటే అది మీ ఇష్టం. ఇంకా ఇదైతే తేలికైన పద్ధతి. ఇలా పెట్టుకోండి, మీకు ఎదురికి ఇలా పెట్టుకుని ఈ చేతిని పైన పెట్టుకుని దీన్ని ఇలా పట్టుకుంటే మనకి గ్రిప్ వస్తుంది. ఈ అడుగున ఏలు పెట్టుకోండి. ఇలా 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 పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎక్కడికెక్కడికి ఏలుని జరుపుకుంటూ వెళ్ళిపోండి వెనక్కి. ఈ ఏలు ఉంది కదా, దీన్ని ఇట్లా జరుపుకుంటూ వెళ్ళిపోండి, మనకి ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ప్రతి అల్లికకండి కష్టం తేలిక రెండు ఉంటాయండి. తేలిక పద్ధతి, కష్టమైన పద్ధతి. సాధ్యమైనంత వరకు మనం తేలిక పద్ధతి అల్లుకుంటానికి ప్రయత్నం చేసుకుంటామే. శ్రద్ధ అనేది ఉంటేనండి ఏది తేలిక ఏది కష్టం అనేది ఉంటుందండి. మనకి చేసే పని మీద శ్రద్ధ లేదనుకోండి, ఏదో అల్లుతున్నాం చేసేస్తున్నాం అన్నట్టే ఉంటుందన్నమాట. ఐడియాస్ కూడా రావు మనకి. మనం చేసే ప్రతి ఏ పనైనా సరే శ్రద్ధ పెడితే కష్టం అనిపించదు. ఎందుకంటే దానిలో ఉన్న మెళకువలు మనం గ్రహిస్తాం కాబట్టి. శ్రద్ధ ఉన్న చోట మెళకువలు గ్రహిస్తాం. ఏదో మనం అల్లేస్తున్నాము అనేసి అనిపించింది అనుకోండి, ఐడియాస్ అయితే అసలు రావండి. అవునా కాదా, మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అబ్బా. నేను అన్నది ప్రతి ఈ పనే కాదండి, వంట చేసిన ఇవాళ ఒక రకమైన ఐటెం చేసామనుకోండి, ఇంకో రకం ఎలా చేయాలి అనే శ్రద్ధ ఉంటే వంట మీద మనకు వస్తుంది. ఒక కేవలం బీడ్ వర్కే కాదండి, ఏ పని చేసిన పెయింటింగ్ అయినా అంతేనండి. ఆల్రెడీ నేను పెయింటింగ్ కూడా వేసేదాన్నండి ఇదివరకు. ఇంకా నేను వేయటం లేదు. పెయింటింగ్ వేసేదాన్ని, మ్యాటీ కుట్టేదాన్ని. ఒకసారి చూపిస్తానండి మీకు మ్యాటీ దుప్పట్లో మన వీడియో స్టార్టింగ్లో చూపించాను. మన ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను కుట్టిన మ్యాటీ దుప్పట్లు అని చెప్పి చూపించాను. మళ్ళీ ఒకసారి చూపిస్తానండి అవి. ఇలా చూసారు కదా, మన ఛానల్ని ఇప్పుడు ఈ వీడియో చూస్తారు కదండి, మీరు చూసిన తర్వాత అల్లుకున్న తర్వాత ప్లీజ్ ఒక్క లైక్ ఇచ్చేసి ఒక్క కామెంట్. నేను మీకు అల్లిక చూపిస్తున్నాను కాబట్టి మీరు నాకు ఇచ్చే బహుమతి ఏం లేదండి, పైసా ఖర్చు లేకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి, ఒక కామెంట్ చేసేయండి. మేము ఎన్నో భాగం అల్లుకున్నాము అని చెప్పేసి, లేదా మీరు మాకు అర్థమైంది అర్థం కాలేదు ఇంకొంచెం కామెంట్ చేయాలి అనుకుంటే నా అల్లిక మీద మీ అభిప్రాయం. మనం బీడ్ వర్కే కదండి, బీడ్ వర్క్ మీద మీ అభిప్రాయం తెలియచేయండి. ఓకేనా, ఇది ఇలా చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందని. ఎక్కడికి వచ్చేసాం, హాఫ్కి వచ్చేసాం అప్పుడే. ఇట్లా అడ్డబీడు, ఒక నిలువు బీడు. ఇక్కడ ఏమవుతుందంటే అండి, మనకి ఒక్కొక్క బీడు తిప్పేటప్పుడు కొంచెం పక్కకి తిరిగి ఉంటుంది, అక్కడ మనం కొంచెం గ్రహించుకోవాలన్నమాట. ఇక్కడ ఉందో చూసారు, ఇది ఇలా నిలువుకి తిరిగింది. ఇక్కడికి సగం వచ్చాకండి
మరలా సరి చేసుకోండి ఒకసారి. మనకి ఇలా ఒక అట్ట ముక్కల్లే మనం చెప్పినట్టుగా వంగాలి. ఇలా పైకి లెగవకూడదు అనమాట. ఇలా బెండు వచ్చినట్టుగా ఇట్లా గొగ్గులు గొగ్గులు రాకూడదు. మనం చెప్పినట్టుగా ఇలా నీట్గా రేపు ఫ్రేమ్ కట్టించామనుకోండి ఇలాగే ఉండిపోవాలి. అదొక్కటే చూసుకోండి మీరు జాగ్రత్తలు. ఓకేనా? మనం వేసేటప్పుడు ఇంతేనండి అల్లిక అంతాను. అల్లుకోండి అబ్బా, కలియుగదేమో వెంకటేశ్వర స్వామి ఎవరు కాదంటారండి. చక్కగా ఇంత రంగురంగుల పూసలు తల్లుతుంటే మనకి భగవంతుడు వరమేవకి ఏం చేస్తారండి, ఆయన మెప్పిస్తుంటే మనం. మ్యాటీతో ఇదివరకు అంటే కటన్స్ కుట్టేవాళ్ళు అండి వెంకటేశ్వర స్వామి. అవి నేను కొన్ని అంటే వాటిని కూడా ఫాలో అవుతూ ఉంటాను మీకు బీడ్ వర్క్లో. వెంకటేశ్వర స్వామి కటన్స్, అమ్మవారి చాలా మా ఇంట్లో కూడా ఉన్నాయండి కటన్లు. వినాయకుడు ఉంది నా దగ్గర మ్యాటీతో కుట్టినవి. బీడ్ వర్క్కినూ మ్యాటీకి కొంచెం దగ్గర సంబంధమే ఉంటుందండి. అల్లిక ఇదేమో చేత్తో అల్లుతామో ఇదేమో హోల్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుంటాం. ఓకేండి, ఇక మొత్తం వేసేయండి అబ్బా. ఇక్కడ వరకు నేను వేసేస్తాను. ఇక్కడ నాకు వైర్ అయిపోయింది. ఇక్కడ నేను నాటు చూడండి అబ్బా, ఒక్కసారి స్ట్రాంగ్గా వేయండి. ఇదిగోండి ఎక్కించా కదా, మీకు అసలు కనిపిస్తుందో లేదో. ఇలా సూది మీద 3 మెలికలు వేయండి. 3 రౌండ్లు వేస్తేనే అప్పుడు 6 టైమ్స్ పడుతుంది. దీన్ని ఇలా కిందకి అనేసేయండి. అనేసి ఈ బీడ్లో నుంచి ఒకటి నిలువు బీటు, వైర్ ఉంది కదా, ఒకటి నిలువు బీటు, ఒకటి అడ్డ బీటు అలా తీసుకెళ్ళాలి. ఒకటే అచ్చం నిలువు బీడ్లోకి మనం తీసుకెళ్ళకూడదు. ఇలా ఇక మనకు గ్రిప్ లేదనుకోండి తీసేయటమేను. ఇంకా ఇక్కడికి కట్ చేసేస్తున్నాను. నేను కొంచెం కూడా వేసేస్తానండి, మీరు వేసేయండి. ఇక్కడ మరలా ఎలా వేసుకోవాలో కొంచెం చెప్తాను మీకు. ఓకేనా? వేసేయండి మీరు. ఇక్కడ వరకు వేసేసానండి, చివరి దాకా వచ్చేసాను నేను. ఇక్కడ కూడా వేయలేదు కదా, ఇక్కడ నుంచి వేయలేదు, అది కూడా వేసేసాను. మొత్తం ఇక్కడ ఎండ్ చేసేస్తున్నానండి. ఇక్కడ వరకు మరలా మీరు ఎండ్ చేసేయండి. ఇక్కడ ఎండ్ చేసేస్తున్నానండి నేను. ఇలా సూది మీద నాటు వేసేయండి. ఒక బీడ్లోకి తీసుకెళ్ళిపోండి మరలా. ఇలా ఇక్కడ కట్ చేసేద్దాం. ఒక్కసారి మీరు నాటు వేసేటప్పుడు మొత్తం ఇలా సెట్ చేసుకున్న తర్వాత మాత్రమే కవర్ అయిపోద్దండి. అప్పుడు సెట్ చేసుకున్నాక చివరికి నాటు వేయండి, అప్పటిదాకా వేయద్దు. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మీరు వీటిల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే అండి, ముందు అర్థం కాని వాళ్ళు జాయింట్లు వీడియోని స్కిప్ చేయకుండా, అంటే మీకు వీడియో చూస్తూ ఉంటే అర్థం కాలేదనుకోండి, వీడియోని కొంచెం వెనక జరుపుకొని చూస్తే మీకు 1-2 సార్లు కొత్త వాళ్ళకి అర్థమైపోద్ది. ఒక్కసారికే ఏది అర్థం కాదండి, 1-2 సార్లు చూడండి, మీకు అర్థమైపోద్ది. ఇబ్బంది అయితే కాదు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి బొమ్మ, ఈ పూలమాల మనం ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాము అనేది ఒకటి చూడండి. ఏ బీట్ దగ్గర ఏ కలర్ బీటు, లేదంటే ఇక్కడ కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 బీట్ దగ్గర స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కార్నర్ బీట్ దగ్గర ఇక్కడ నుంచి ఇట్లా వంపు తిరిగింది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ చేసాం. అలా ఇక్కడ బీట్స్ కౌంట్ చేసుకోవచ్చు. అసలు 3 వంతులు బీట్స్ కౌంటింగే బెస్ట్ ఆప్షన్ అండి, మనకి తప్పు అనేది రాదు. ఓకేనా? ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ బ్లూ బీడ్స్ ఉన్నాయి కదా, 2 స్టెప్స్ వేసాము. ఈ పైన 1 స్టెప్, పైకోన 1 స్టెప్ రావాలి, ఈ క్రిందన 2 స్టెప్స్ రావాలి. ఇక్కడ ఎల్లో బీట్, సెకండ్ ఎల్లో బీట్ దగ్గర, ఇక్కడ పింక్ బీట్, ఫస్ట్ పింక్ బీట్ దగ్గర, మాలోనూ పూలమాల ఫస్ట్ పింక్ బీటు, ఇక్కడ స్తంభమును సెకండ్ ఎల్లో బీటు ఇక్కడ తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు అయితే మీరు కంపల్సరిగా తీసుకోవాలండి అల్లుకునేటప్పుడు. లేదంటే ఏమవుతుందంటే అండి, మనకి అల్లికంతా ఒకటే, కలర్స్ దగ్గర డిజైన్ తేడా వస్తుంది అనమాట మనకి. ఇప్పుడు మాల్ చూశారు కదా, మన సబ్స్క్రైబర్స్ ఒకరు కామెంట్ చేశారు, మీరు ఇక్కడ గజమాలకి ఇక్కడ పూలమాలకి ఇవే కలర్స్ తీసుకున్నారు, ఇక్కడ ఇవే తీసుకున్నారు, ఒకే లైన్గా అల్లేసుకోవచ్చు కదా అని అడిగారు. మనకి అల్లుకుంటానికండి గజిబిజి గందరగోళంలాగా ఉంటుంది అనమాట.
ఇప్పుడు ఎక్కడికక్కడికి అల్లేసుకుని ఇలా జాయింట్లు ఇచ్చేసుకుంటే బీట్ వర్క్లో మనకి ఈజీ మెథడ్ అనమాట ఇది. ఓకేనా? ఇదనమాట. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇక్కడ వైట్ వచ్చింది మాల, వెంకటేశ్వర బొమ్మతో పాటు అల్లిన మాల ఇక్కడ వైట్ వచ్చింది. ఇక్కడికి వచ్చేటప్పటికి గ్రీను, ఇక్కడ ఆరెంజ్, ఇలా ఎక్కడ ఒక్కడ కొంచెం కలుస్తూ తప్పనిడ్చండి. చూడండి ఎంత బాగుందో అని. ఇక్కడ మాల వేరియేషను చూపించగలగాలండి. మనం చూపిస్తేనే వేరియేషన్ కలర్స్ అప్పుడు అందం అనేది వస్తుంది. మరలా ఇక్కడికి వచ్చేటప్పటికి చూసారా, ఇన్ని రంగులు తీసుకునేటప్పటికే మనకి అందం అనిపించింది. ఈ స్తంభానికి చూడండి, ఉన్నంతలోనే తీసుకోవచ్చు మనం. ఓకేనా? వెంకటేశ్వర స్వామికి ఇక్కడ ఈ షేపే అందం అండి. ఇది కరెక్ట్గా ఉండాలి. మీరు ఒకసారి చూసుకోండి. మీరేం చేస్తారంటే ఇక్కడ వరకు రైట్ వరకు నేను అల్లేసేసాను. రైట్ సైడ్ వరకు నేను పూలమాల, స్తంభము, మకర తోరణానికి అల్లేసాను. నెక్స్ట్ అండి ఇదంతా తర్వాత చూద్దాం. ఇంకా నేను బ్రీఫ్గా చెప్పేస్తాను. ఇది వచ్చేసిన అలికే కాబట్టి బ్రీఫ్గా చెప్పేస్తాను. నేను నెక్స్ట్ వీడియో కల్లా ఈ మొత్తం లెఫ్ట్ సైడ్ కూడా ఇలా పెట్టేసుకుని నేను అల్లేస్తాను మొత్తం. ఓకేనా? మీరు మాత్రం నెక్స్ట్ ఇది వేసుకునేటప్పుడు ఇంకొకసారి చెప్తున్నాను అనుకోవద్దండి. ఈ షేప్ కరెక్ట్గా ముందు సెట్ చేసుకున్న తర్వాత మాత్రమే. ఇక్కడ షేప్ పోయిందంటే ఇట్లా వచ్చిందనుకోండి, మొత్తం ఇదంతా జాయింట్ ఇచ్చేసుకుని మనకి ఇక్కడికి ఇలా వచ్చిందనుకోండి, అబ్బా ఎంత కష్టపడ్డాము, ఏంటి ఇలా చేశానని చెప్పి మనకి బీట్ వర్క్ మీద చిరాకు వచ్చేస్తుందండి. అందుకని ముందు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇలా పెట్టుకోండి. ఫస్ట్ జాయింట్ ఇచ్చేటప్పుడు ఓకే నాకు ఇక్కడ నేను సెట్ చేసేసుకున్నాను అనుకుని దీన్ని ఇలా పట్టుకుని ఇంకా ఇలా కిందకు వచ్చేయండి. అప్పుడు మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం మనం. ఇక్కడి నుంచి ఇలా పెట్టుకుని 2 బీట్స్ ఇది జాయింట్ ఇచ్చేయండి. ఓకేనా? ఇక్కడ ఇలా పెట్టుకోండి. చక్కగా 1 బీట్ మధ్యన చక్కగా కనిపిస్తుంది చూడండి. మనకి మధ్యన గ్యాప్ 1 బీట్ 1 బీట్ 1 బీట్ 1 బీట్ ఇలా లైన్గా వెళ్ళిపోండి. ఓకే అండి, ఇదనమాట వీడియో. మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను ప్రయత్నించాను. మీరు అర్థం చేసుకోండి. లేదంటే అర్థం కాని వాళ్ళు కొంచెం వీడియోని వెనక జరుపుకుంటే మీకు అర్థమైపోద్ది. లేదబ్బా మాకు ఇంకా అర్థం కాలేదు అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎక్కడ అర్థం కాలేదో నేను మరలా నెక్స్ట్ వీడియోకి రిపీట్ చేస్తాను దాన్ని. ఓకే అండి, ఇంత మటుకు నేను కూడా జాయింట్ ఇచ్చేసేస్తాను. నెక్స్ట్ వీడియో కల్లా నేను ఇది రెడీ చేసేస్తాను. ఇక్కడ కూడా కొంచెం ఫిల్ చేసేస్తానండి. ఎందుకంటే మీ ఇష్టం, అది ఫిల్ చేసుకోవచ్చా లేదా అనేది మీ ఇష్టం. నేనైతే ఫిల్ చేసేస్తాను. చేసుకోకుండా కూడా ఉంచుకోవచ్చు ఇలా బ్లాక్. నేనేంటంటే బీడ్ వర్క్తో పూసలతో వెంకటేశ్వర స్వామిని వెళ్ళాను కాబట్టి ఒక షీటల్లే నేను రెడీ చేద్దాం అనుకున్నాను అనమాట. అందుకని నేను మొత్తం ఇక్కడ బ్లూనే ఇచ్చేస్తాను. ఇదంతా మీరు చూస్తారు కదా, నేను ఫిల్ చేసేసింది. చూసిన తర్వాత మీరు ఫిల్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తే మీ మనసుకి చేసుకోండి. లేదు ఇలా ఓపెన్గా ఉంచేసుకోవాలి అని మీ మనసుకు అనిపిస్తే మీ టేస్ట్ అది. ఓకేనండి, ఇది నేనైతే నెక్స్ట్ వీడియో కల్లా ఈ 2 జాయింట్ ఇచ్చేసి చక్కగా రెడీ చేస్తాను. ఇక్కడ వరకు మీకు ఈ పైన ఎలా జాయింట్ చేయాలి అనేది వెయిట్ చేయండి. అబ్బా నెక్స్ట్ ఒక 2 డేస్ అన్నా 3 డేస్ పడుతుంది ప్లీజ్. ఓకేనా? ఇంత మటుకు అల్లేసుకోండి. అల్లుకున్న తర్వాత మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అబ్బా మీరు కామెంట్ బాక్స్లో ఏ క్వశ్చన్ పెట్టినా నేను కంపల్సరీగా ఆన్సర్ అయితే చేస్తానండి. ఒక్కరోజు అటో ఇటో అయినా. ఇదండి ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నానండి. వీడియో ముగించేసి మీరు మన వీడియో క్లోజ్ చేసేటప్పుడు ఒక లైక్ ఇచ్చేసేయండి. అబ్బా ఒక కామెంట్ చేసేయండి. ఈ 2 మీరు చేసేసేయండి. నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందన్నమాట. ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ జాయింట్లు అనేది చూసేద్దాం. ఇంత మటుకు సెలవండి. ఇక బాయ్ అండి.